శారదా చంద్రమౌళీశం రత్నగర్భగణేశ్వరం శంకరం చ ఋష్యశృంగేశం తుంగాం లోకగురూన్ భజే. శృంగేరి శారదాపీఠ ఉభయ జగద్గురువుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మిథున్ రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. చాలా కాలం తర్వాత గ్రహగతులు ఈ రాశి వారికి కొంత అనుకూలంగా ఉన్నాయి. ముఖ్యంగా రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు 2వ స్థానమందు, అలాగే గురువు 2వ స్థానమందు యోగిస్తూ ఉండడము, అలాగే తృతీయ స్థానమందు రవి తన యొక్క అనుకూలతని కొంత ఈ రాశి వారికి ఇస్తూ ఉండడము, చంద్రబలం ఉండడము, చతుర్థ స్థానమందు శుక్రుడు యోగిస్తూ ఉండడము, వెరసి దాదాపుగా 4 నుండి 5 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు మిథున్ రాశి వారికి ఉన్నాయి. దీనివల్ల ఆరోగ్యం, నిత్య సంతోషం, బంధుమిత్ర సమాగమ, అనగా ఇప్పటి వరకు ఒంటరిగా ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి మిథున్ రాశి వారికి కొంత ఆ ఒత్తిడిని ఇంకొకళ్ళు ఎవరైనా పంచుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఆ ఒత్తిడి భారము, లేదా పని భారము, లేదా ఆర్థిక భారము, ఇది ఇతరులు కొంత పంచుకుంటూ ఉండడము, లేదా మీకు కొంత ఊరట కలిగించేటువంటి విషయాలు ఎక్కువగా కనబడుతూ ఉండడం ఈ వారంలో ప్రధానంగా చెప్పుకోవచ్చు. విశేషించి కుటుంబ సభ్యుల యొక్క సహకారము, లేదా బంధుమిత్రుల యొక్క సహకారము, ఫలానా వ్యక్తి మనకి సహాయాన్ని అందిస్తాడు అని మీకు అసలు మీరు ఊహించే ఉండరు, అటువంటి వారి యొక్క సహకారము మీకు లభిస్తూ ఉంటుంది. అలాగే ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలు చాలా బాగున్నాయి. రుణబాధలు తగ్గించడానికి చేసేటువంటి ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తాయి. ఉద్యోగపరమైనటువంటి ఎదుగుదల ఉంటుంది. అలాగే మీ మాటకి ప్రత్యేకించి ఇతరులు ఆకర్షితులవుతూ ఉంటారు. ఏదో ఒక విధంగా మీకు లబ్ధి చేకూరేటువంటి విధంగా ఈ గ్రహస్థితి ఎప్పుడూ కూడా ప్రోత్సహిస్తూ ఉంటుంది. అకారణంగా వచ్చినటువంటి తగువులు తగ్గుముఖం పడతాయి. బంధుమిత్రాదులతోటి లేదా పుత్రమిత్ర కళత్రాదులతోటి ఏర్పడినటువంటి విభేదాలు, మాట పట్టింపులు, మనస్పర్ధలు ఇవన్నీ తగ్గుముఖం పట్టడానికి ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. అలాగే సమాజంలో మీకుండేటువంటి విలువ పెరుగుతూ ఉంటుంది. మీకుండేటువంటి ఇబ్బందులు లేదా ఇతరులు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నటువంటి స్థితిగతులు ఇవన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి. ఒక మంచి ఉన్నతమైనటువంటి వాతావరణం ఏర్పడుతూ ఉంటుంది. అలాగే ఉద్యోగ సంబంధమైన, వ్యాపార సంబంధమైనటువంటి విషయాలన్నీ కూడా అనుకూలంగానే గోచరిస్తూ ఉన్నాయి. గత వారాలతో పోల్చుకుంటే ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. మరిన్ని శుభ ఫలితాల కోసం ఈ రాశి వారు ఎక్కువగా సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి కర్కాటక రాశి.